హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 13వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా చూడండి, బాకులో యుఎన్ఎఫ్ ట్రిపుల్ సికి సంబంధించి కాప్ 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది జరుగుతోంది. అందులో కార్బన్ క్రెడిట్ ట్రేడ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మనము అసలు క్లైమేట్ ఫినాన్స్, కార్బన్ మార్కెట్స్, అలాగే గ్లోబల్ కార్బన్ క్రెడిట్ సిస్టమ్, మన భారతదేశం కార్బన్ క్రెడిట్కి సంబంధించి ఎలాంటి ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్ చూడండి, కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అందులో ఇండియా కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతోంది. అంటే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ మన దేశంలో పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలానే హెల్తీ లాంగెవిటీ ఇనిషియేటివ్కి సంబంధించిన డిబేట్ గురించి చూద్దాం. అలాగే ఐమెక్, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి మిక్స్డ్ రిపోర్ట్ కార్డ్ అనేసి అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఐఎంఈసి ప్రాజెక్ట్ గురించి చూద్దాం. అలానే నేపాల్లో కొత్త పిఎం వచ్చినప్పటి నుంచి మన భారతదేశానికి విజిట్కి రాలేదు, ఎందుకంటే మనం పిలవలేదు. ఆ నేపథ్యంలో నేపాల్ పిఎం చైనాకి విజిట్కి వెళ్తూ ఉన్నారు. నార్మల్గా మన నైబర్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ దేశంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత మన భారతదేశానికి విజిట్ చేయటం అన్నటువంటిది ఆనవాయితీగా వస్తుంది. బట్ ఈసారి అది జరగకపోవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ఫుడ్ ప్రైసెస్ అన్నటువంటివి పెరుగుతున్నాయి. దాంతో రీటైల్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది అక్టోబర్లో పెరిగింది అనేసి. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎలా మెజర్ చేస్తారు, ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, ఇవన్నీ చూద్దాం. చివరిగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కి సంబంధించి సెప్టెంబర్ కి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బాగుంది, 3.1% పెరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ని మెజర్ చేయడానికి ఏ ఇండెక్స్ ని యూజ్ చేస్తారు, అందులో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అజర్బైజాన్ లోని బాకులో యుఎన్ఎఫ్ ట్రిపుల్ సికి సంబంధించి కాప్ 29 అన్నటువంటిది జరుగుతోంది. మరి ఈ సందర్భంగా అన్ని దేశాలు కూడా తమ మధ్య కార్బన్ క్రెడిట్స్ ని ట్రేడ్ చేసుకోవటానికి అంగీకరించాయి. మరి ఈ టాపిక్ ని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాం, ఎన్వైరన్మెంట్. సో ఈ నేపథ్యంలో మనకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే, ఒకటి క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది మనకి తెలియాలి. రెండవది వచ్చేసరికి కార్బన్ మార్కెట్స్, ఈ రెండింటి గురించి మనకి తెలియాలి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి, క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది ఇప్పుడు ఓన్లీ డెవలప్డ్ నేషన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మంచి ఆపర్చునిటీ కూడా. మరి ఏంటి క్లైమేట్ ఫినాన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయి, ఇవి ఎప్పటి నుంచో ఇండస్ట్రియలైజేషన్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. సో డబ్బులు ఎక్కువ రావటం వల్ల ఎకానమీ అన్నటువంటిది బాగా అభివృద్ధి చెందింది. డెవలప్డ్ నేషన్ గా మారిన తర్వాత మంచి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పుడు కావాలి అంటే కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించుకోవచ్చు. బట్ డెవలపింగ్ కంట్రీస్ అలా కాదు, ఇప్పుడు ఎమర్జింగ్ నేషన్స్ ఇవి. సో టెక్నాలజీ అన్నటువంటిది అంతంత మాత్రం అందుబాటులో ఉండటం ద్వారా మనం చేసేటటువంటి ఇండస్ట్రియల్ అవుట్పుట్ లో కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి డెవలపింగ్ కంట్రీస్, అలాగే లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటిలో కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడానికి టెక్నాలజీస్ ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఇన్వెస్ట్మెంట్స్ ని రాబట్టుకోవటం, ఇలాంటివి చేయటం కోసం అని చెప్పేసి డెవలప్డ్ కంట్రీస్ అన్నటువంటివి డెవలపింగ్ కంట్రీస్ కి కొంత మనీని ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టుగా దాన్నే ఈ క్లైమేట్ ఫినాన్స్ అని పిలుస్తూ ఉంటాము. సో ఫండింగ్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, అడాప్షన్ అలాగే మిటిగేషన్ మెజర్స్ కి సంబంధించి వాటి గురించే ఈ క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటి టాపిక్ అన్నటువంటిది ఎమర్జ్ అయింది. అయితే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అలాగే డెవలపింగ్ కంట్రీస్ కి సంబంధించి కార్బన్ క్రెడిట్ సిస్టమ్స్ మీద కూడా డిబేట్స్ అన్నటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది, యూకే అన్నటువంటిది కార్బన్ క్రెడిట్ సిస్టమ్ ని తీసుకొచ్చింది. సో కార్బన్ ట్యాక్స్ ని విధిస్తోంది అనమాట. కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ప్రోడక్ట్ మన భారతదేశంలో రెడీ అవుతోంది అనుకుందాం. అదే ఏ అనేటటువంటి ప్రోడక్ట్ యూకేలో కూడా రెడీ అవుతోంది. మరి ఆ టైంలో యూకేలో ఏం చేశారు, కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి ఉండకూడదు అన్నట్టుగా టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకుంటూ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి జరగకుండా ఆ ప్రోడక్ట్ ఏ అన్నటువంటి దాన్ని రెడీ చేస్తారు. బట్ మనం అలా కాదు, మన దగ్గర టెక్నాలజీ అన్నటువంటిది అంత ఎక్కువగా లేకపోవటం వీటి వల్ల సేమ్ ప్రోడక్ట్ని తయారు చేస్తారు,
కాకపోతే మనకి ఇంకొంచెం ఖర్చు అన్నటువంటి తక్కువగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో మనం తయారు చేస్తాము. ఇక్కడ టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్, ఈ ప్రాసెసెస్ ఇవన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటివి కాబట్టి వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి రెడీ చేస్తారు. దాంతో ఇక్కడ 10 రూపీస్ ఉండేటటువంటి ప్రైస్ ఇక్కడ 15 రూపీస్ అయిందనుకోండి, సేమ్ ప్రోడక్ట్ సేమ్ క్వాలిటీ. అలాంటప్పుడు మన భారతదేశము యూకేకి ఈ యొక్క ఏ అనేటటువంటి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తోంది. అలాంటప్పుడు యూకేకి వెళ్ళిన తర్వాత సేమ్ క్వాలిటీతో ఉన్న వస్తువులు 2 కన్జ్యూమర్స్ ముందుకెళ్తే దేన్ని పర్చేస్ చేస్తారు? ఏదైతే తక్కువ ప్రైస్ అన్నటువంటిది ఉంటుందో దాన్ని పర్చేస్ చేస్తారు. మరి యూకే ఏమో టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకుంది, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించేసింది. అలాంటప్పుడు ప్రైస్ పెరిగితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తయారీదారులు ఉంటారో వాళ్ళకి అక్కడ గిట్టుబాటు ధర అన్నటువంటిది ఉండదు, అవునా? మరి ఆ టైంలో యూకే ఏం చేసింది? కార్బన్ ట్యాక్స్ అనేసి విధించింది. కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆ దేశంలోకి మన యొక్క ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలి అంటే బార్డర్లో ఆపేసి నువ్వు ఈ ప్రోడక్ట్ని రెడీ చేయటానికి ఎంత కార్బన్ ఎమిషన్స్ జరిగాయో ఆ కార్బన్ ఎమిషన్స్కి ఇంత ట్యాక్స్ అనేసి నువ్వు పే చెయ్యి అన్నట్టుగా ట్యాక్స్ పే చేయించుకున్న తర్వాత యూకేలోకి ఆ వస్తువుల్ని అలో చేస్తున్నాయి. అలా చేసినప్పుడు రెండింటి యొక్క ప్రైస్ ఇప్పుడు 15 రూపీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాక్స్ 5 రూపీస్ పే చేసామనుకోండి, అప్పుడు సేమ్ అవ్వటం వల్ల అక్కడ కాంపిటీషన్ అన్నటువంటిది సరిగ్గా ఉంటుంది. అప్పుడు ఎవరు పెన్నులు కొంటారు అన్నటువంటిది కన్స్యూమర్ యొక్క ఇష్టం. అంటే ఒక కరెక్ట్గా ఒక బేస్ అన్నటువంటిది రెండింటికి ఒక ప్లాట్ఫామ్ని తీసుకొస్తున్నారు అన్నట్టుగా. మరి దీనిని మన భారతదేశం ఏమంటోంది? మీరు ఇలాగా ట్యాక్స్లు వేయటం అన్నటువంటిది ఇప్పుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే మా దగ్గర అంత టెక్నాలజీ అన్నటువంటిది లేదు. కావాలంటే మీరు టెక్నాలజీ పరంగా హెల్ప్ చేయాలి తప్ప ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్లు ఇవన్నీ వేయటం ద్వారా ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి దెబ్బతింటాయి అనేసి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేసి పిలుస్తూ ఉన్నారు. 2026 నుంచి ఇది పూర్తిగా అందుబాటులోకి రాబోతోందనమాట. ఈ నేపథ్యంలోనే మనకి కార్బన్ ట్యాక్స్ అన్నటువంటిది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఇక్కడ మన భారతదేశం అన్నటువంటిది కార్బన్ క్రెడిట్స్కి సంబంధించి ఇక్కడ కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి, కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి అన్నటువంటి తెలియాలి. సో కార్బన్ క్రెడిట్స్ అంటే ఏం లేదు, మనము ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తున్నప్పుడు 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కనుక 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని కనుక మనము విడుదల చేయకుండా ఆపగలిగితే అలాంటప్పుడు మనకి ఒక కార్బన్ క్రెడిట్ అన్నట్టుగా ఇస్తారనమాట. సో మనము ఎంత ఎమిషన్స్ని తగ్గించుకుంటే, ఎన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించుకుంటే మనకు అన్ని కార్బన్ క్రెడిట్స్ ఉన్నట్టు. వీటిని కార్బన్ మార్కెట్స్ అనేసి ఉంటాయి. సో ఈ మార్కెట్లోకి వెళ్ళి ఏంటి, ఇంకొక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 10 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి దానికి పెట్టిన లిమిట్ కన్నా అనుకుందాం ఒక కంపెనీకి. అలాంటప్పుడు ఆ 10 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్ చేయడానికి ఇక్కడ 10 కార్బన్ క్రెడిట్స్ని ఇంకో కంపెనీ కొంటుంది, 10 కార్బన్ క్రెడిట్స్ని. సో దాని ద్వారా ఏంటి, ఇంకొక ఎక్స్ట్రా 10 కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 10 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఆ కంపెనీ ఎక్కువ విడుదల చేసుకోవచ్చు అనమాట. అలా కార్బన్ క్రెడిట్స్ని అమ్ముకోవడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్స్ని మనం కార్బన్ మార్కెట్స్ అనేసి పిలుస్తాం. అయితే మన భారతదేశంలో కార్బన్ క్రెడిట్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్కి ఏదైనా చట్టం అన్నటువంటిది ఉందా అంటే ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2022లో. ఇది కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ని, లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ని అందిస్తుందన్నమాట. ఇది మన భారతదేశం యొక్క నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్డీసీస్, వీటికి ఇది సపోర్ట్ ఇస్తుంది. మరి ఇక్కడ ఇంకొకటి గమనించాలి, అదేంటి అంటే ఈ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ని తీసుకొచ్చారు, బానే ఉంది. క్లైమేట్ ఫినాన్స్ ద్వారా మనకి ఫండ్స్ అన్నటువంటి వచ్చాయనుకోండి, దాని ద్వారా ఏమవుతుంది, ఒకటి మనము లో కార్బన్ టెక్నాలజీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటివి తీసుకోవచ్చు. అలానే రూరల్గా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆగ్రో ఫారెస్ట్రీ కావచ్చు, అలాగే రీఫారెస్ట్రేషన్, అలాగే ఇంకా ఏమైనా రూరల్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చి లోకల్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్కి బెనిఫిట్ని చేకూర్చొచ్చు. కార్బన్ సీక్వెన్స్ట్రేషన్కి మరింత కాంట్రిబ్యూషన్ అందించడానికి ఉపయోగపడుతుంది. ఎమిషన్స్కి రిడక్షన్స్కి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ మనం డెవలప్మెంట్ని మనము రీచ్ అవ్వచ్చు అనమాట. దట్టు 2070 కల్లా మనం నెట్ జీరో అనేసి ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో దాన్ని రీచ్ అవ్వటానికి ఇదంతా కూడా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్కి సంబంధించి. దీనిని కూడా మనం ఏ సబ్జెక్ట్లో చదువుకుంటాం, ఎన్వైరన్మెంట్. మరి ఇక్కడ ఒక స్టడీ ప్రకారం చూస్తే
గ్లోబల్గా ఫాసిల్ బేస్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇప్పుడు రికార్డ్ హైకి చేరుకున్నాయి. 37.4 బిలియన్ టన్నులు. 37.4 బిలియన్ టన్నులు ఎంత కాలానికి? 1 ఇయర్ పీరియడ్కి గాను. అంటే ఇక్కడ మొత్తం 2023తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం 0.8% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి పెరిగాయి. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే 6 సంవత్సరాల్లో మనకి గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది 1.5 డిగ్రీల సెల్సియస్ని దాటటానికి 50% ఛాన్సెస్ అన్నటువంటివి వస్తాయి ఇలానే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి జరిగితే. మరి ఇందులో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది కనుక చూస్తే ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయటం ద్వారా 2024కి మొత్తానికి 4.6% ఈ ఫాసిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇవి ఇంతకు పెరిగేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. ఇది మేజర్ ఎకానమీస్లోనే హైయెస్ట్ అన్నమాట. లాస్ట్ ఇయర్ ఏమో 8.2% ఉండేది, కానీ ఈ సంవత్సరం 4.6, కానీ ఇది కూడా హైయెస్ట్. అంతేకాదు గ్లోబల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. దానికి ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయటం అన్నటువంటిది ఆ ఇంపాక్ట్ని ఇంకొంచెం పెంచుతుంది. అయితే ఇప్పుడు COP29 ఏదైతే జరుగుతోందో ఎక్కడ బాకులో, ఇందులో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్కి సంబంధించినటువంటి ఎమిషన్స్ 4.5%, అంతేకాకుండా ఆయిల్కి సంబంధించి 3.6%, అలాగే న్యాచురల్ గ్యాస్కి సంబంధించి 11.8%, అలాగే సిమెంట్ నుంచి 4%. ఇలాగా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి వీటి ద్వారా ఇంత పర్సంటేజ్ పెరగచ్చు అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. బట్ మన ఇండియన్ ఎకానమీ అన్నటువంటిది బాగా గ్రో అవుతూ ఉన్నా, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగుంది, పవర్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది, రెన్యూవబుల్ ఎనర్జీలో మంచి గ్రోత్ అన్నటువంటిది కనపడుతోంది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశం యొక్క ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఎమిషన్స్ అన్నటువంటివి చూడండి, లాస్ట్ టైం 8.2 అయితే ఈసారి 4.6, అంటే చాలా తగ్గాయి. కానీ ఎమిషన్స్ ఇప్పటికీ కూడా ఎక్కువే. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024లో యుఎస్ఏ యొక్క ఎమిషన్స్ కేవలం 0.6% మాత్రమే, యూరోపియన్ యూనియన్ 3.8%, కానీ మన ఇండియా యొక్క ఎమిషన్స్ అన్నటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మనం కోల్ ఎమిషన్స్ని తగ్గించుకుంటూ రావటం, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ని మరింత గ్రో చేసుకుంటూ రావటం, క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేసేందుకు చర్యలు అన్నటువంటివి తీసుకోవటం, అలాగే కార్బన్ సీక్వెస్ట్రేషన్ పద్ధతుల్ని చేపట్టడం, ఇలాంటివన్నీ కనుక మనం చేయగలిగితే అప్పుడు మనం కొంతవరకు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు. దానివల్ల వచ్చేటటువంటి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అన్నటువంటిది కూడా కొంత మేరకి తగ్గించగలము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హెల్తీ లాంగివిటీ ఇనిషియేటివ్ గురించి. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి అంటే హ్యూమన్ వెల్ బీయింగ్కి సంబంధించి. దాని పేరే అన్లాకింగ్ ద పవర్ ఆఫ్ హెల్త్ లాంగిటివిటీ అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో ఏమని చెప్పింది ఈ రిపోర్ట్ అన్నటువంటిది? డెమోగ్రఫిక్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నటువంటిది జరుగుతోంది ఏజింగ్ పాపులేషన్లో. అంటే లో అలాగే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటిలోకి వచ్చేసరికి చాలా షిఫ్ట్ అన్నటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరగటం వల్ల డెత్స్ అన్నటువంటివి కూడా పెరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఎక్కువ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ డెత్స్ అన్నటువంటిది లో మిడిల్ ఇన్కమ్ కంట్రీసెస్లోనే వస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ గ్లోబల్గా కూడా మనం చూసుకుంటే 2023 సంవత్సరంలో 61 మిలియన్ డెత్స్ అన్నటువంటివి ఈ యొక్క నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి వస్తే అది 2050కి వచ్చేసరికి 92 మిలియన్ డెత్స్కి దారి తీయచ్చు అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంటే ఇక్కడ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో హాస్పిటలైజేషన్, లాంగ్ టర్మ్ కేర్, వీటన్నింటి మీద కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. ఎందుకంటే డెత్స్ అన్నటువంటిది అంత ఎక్కువగా వస్తూ ఉన్నాయి కాబట్టి. సో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే పెట్టుకున్నామో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, అందులో హెల్త్ అన్నటువంటిది కూడా ఒకటి.
మరి దాన్ని రీచ్ అవ్వాలి. ఇలాంటి మరణాలని మనం ప్రపంచవ్యాప్తంగా తగ్గించాలి అంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ యొక్క ప్రివలెన్స్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు ఇప్పుడు ఒకవేళ ఈ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కనుక అంబిషియస్గా కనుక వీటిని అచీవ్ చేయగలిగితే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి ఒక 25 మిలియన్ డెత్స్ వరకు నివారించగలము అన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ చెప్తోందన్నమాట. మరి ఈ నేపథ్యంలోని హెల్త్ అండ్ లాంగిటివిటీ ఇనిషియేటివ్ అన్నటువంటి దీన్ని ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రపోజ్ చేయటం జరిగింది. మరి ఇందులోకి వచ్చేసరికి ఏంటి, ఒక లైఫ్ కోర్స్ అప్రోచ్ అన్నటువంటిది ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే అన్అవాయిడబుల్ డెత్స్ అంటే ఓకే, కానీ అవాయిడబుల్ డెత్స్ కావచ్చు, డిజబిలిటీ కావచ్చు, ఇలాంటి వాటిని తగ్గించుకుంటూ మనం మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్, సోషల్ ఫంక్షనింగ్ అన్నటువంటిది ఓల్డ్ ఏజ్ పీపుల్కి సరిగ్గా ఉండేలాగా చూసుకోగలగటం అనమాట. అంటే అందరికీ హెల్త్ కేర్ అవైలబుల్గా ఉండేలాగా, యాక్సెసిబిలిటీ ఉండేలాగా, డాక్టర్స్, నర్సెస్ ఉండేలాగా, అలాగే పారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉండేలాగా ప్రాపర్ పేషెంట్ కేర్ని తీసుకుంటూ హాస్పిటల్స్ని సరైన ఎక్విప్మెంట్తో ఉంచుతూ పేషెంట్స్ని సరిగ్గా మానిటర్ చేసి వాళ్ళని డయాగ్నైజ్ చేయగలిగితే గనక ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని త్వరగా డిటెక్ట్ చేసి మనం ట్రీట్మెంట్ని అందించగలిగితే ఎన్నో మరణాలని తగ్గించవచ్చు అన్నటువంటిదే ఈ హెల్త్ అండ్ లాంగిటివిటీ ఇనిషియేటివ్కి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు హాస్పిటల్స్ని పెంచాలి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, అలాగే అందులో పనిచేసేటటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరినీ హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ని, డయాగ్నోసిస్ని అందించాలి ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా. అంతేకాకుండా ఇక్కడ ఏవైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటూ ఉంటామో ఆ డిసీజెస్ని ప్రివలెన్స్ తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలి. మరి ఇందాకటి నుంచి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటున్నాం. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి? వీటిని క్రానిక్ డిసీజెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో లాంగ్ డ్యూరేషన్ ఉంటాయన్నమాట. జెనెటిక్, సైకలాజికల్, ఎన్వైరన్మెంటల్, బిహేవియరల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దీని మీద పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్, అలాగే హార్ట్ అటాక్ ఇలాంటివి, లేదా క్యాన్సర్స్, లేదా రెస్పిరేటరీ డిసీజ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేసే పిలుస్తూ ఉంటాము. మరి దానికి సంబంధించి ఎస్పెషల్లీ మన భారతదేశంకి వచ్చేసరికి నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పేసి, అట్లానే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అన్నటువంటిది, అలాగే అమృత్ అన్నటువంటి స్కీమ్. అమృత్ అంటే ఏంటి? మనకి అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాం. అట్లానే మనకి జన్ ఔషధి అన్నటువంటి స్టోర్స్ ద్వారా మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ని, క్వాలిటీ మెడిసిన్స్ని అఫోర్డబుల్ ప్రైసెస్లో అందిస్తూ ఉన్నారనమాట. మరి ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్గానే చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐఎంఈసికి సంబంధించి. ఐఎంఈసి అంటే ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మరి దీనికి సంబంధించి మనం ఏ సబ్జెక్ట్లో లింక్ చేసుకుంటామో ఎకానమీలో చదువుకుంటాము, అలాగే ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ మరియు అగ్రిమెంట్స్ కింద చదువుకుంటాం. అయితే మనకి G20 సమ్మిట్ అన్నటువంటిది రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది, మనందరికీ కూడా తెలుసు, అవును కదా. మరి దీని యొక్క సైడ్ లైన్స్లోనే ఈ ఐఎంఈసి అన్నటువంటి దాన్ని ప్రతిపాదించడం జరిగింది, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేసి. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవటం. అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావటం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ని లో మరియు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి కూడా అందించాలి అన్నటువంటిది లక్ష్యం. మరి దీని కింద 2 కారిడార్స్ నిర్మించడం జరుగుతుంది. 2 కారిడార్స్, అందులో ఒకటి వచ్చేసరికి ఈస్ట్ కారిడార్ అంటాం. ఈస్ట్ కారిడార్ అన్నటువంటిది ఇటు ఇండియాని అరేబియన్ గల్ఫ్ దాకా కనెక్ట్ చేస్తుంది అనమాట. రెండవది వచ్చేసరికి నార్థన్ కారిడార్ అంటాం. నార్థన్ కారిడార్ అన్నటువంటిది గల్ఫ్ని యూరప్కి కనెక్ట్ చేస్తుంది. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి 2 రకాల నెట్వర్క్స్ని కడతారు. అదేంటి? ఒకటి రైల్ రోడ్ నెట్వర్క్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి షిప్ టు రైల్ నెట్వర్క్ అన్నటువంటిది, షిప్ టు రైల్ నెట్వర్క్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ 2 కారిడార్స్కి మధ్య రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు షిప్పింగ్ రూట్స్ని ఇది ఎనేబుల్ చేస్తుంది అనమాట. అంతేకాదు ఎలక్ట్రిసిటీ కేబుల్, ఒక హైడ్రోజన్ పైప్ లైన్, అలాగే హై స్పీడ్ డేటా కేబుల్ని కూడా ఈ ఐఎంఈసి కారిడార్లో ఇంక్లూడ్ చేశారు. మరి దీంట్లో ఏ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి? మన భారతదేశం,
అలాగే యుఎస్ఏ, అలాగే సౌదీ అరేబియా, అలాగే యుఏఈ, అలాగే యూరోపియన్ యూనియన్, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇటలీ, అలాగే ఫ్రాన్స్, అలాగే జర్మనీ. ఇవన్నీ కూడా ఇందులో సిగ్నేటరీ కంట్రీస్ అన్నమాట. దీని ద్వారా మన ఇండియాలో పోర్ట్, మిడిల్ ఈస్ట్లో పోర్ట్, రైల్వే లైన్ని కనెక్ట్ చేస్తారు, ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్, యూరప్లో ఉన్నటువంటి పిరియస్ పోర్ట్, వీటన్నిటినీ కూడా కనెక్ట్ చేస్తారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి ఒకటి ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ని క్రియేట్ చేయటం, రెండవది అంటే ఇందులో రైలు, రోడ్డు, సీ రూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. రెండవది వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఎఫిషియన్సీని పెంచటం, అంటే కాస్ట్ తగ్గించటం, అలాగే ఎకనామిక్ యూనిటీని పెంచుకోవటం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవటం, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పెరిగాయి అంటే ట్రేడ్ అన్నటువంటిది మిడిల్ ఈస్ట్కి, యూరప్కి, ఏషియాకి మధ్య అన్నిటి మధ్య ట్రేడ్ అన్నటువంటిది జరగటానికి, కనెక్టివిటీని ఫెసిలిటేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేనా? సో దీని ద్వారా ఏంటి అంటే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి కౌంటర్గా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన భారతదేశం కావచ్చు, అలాగే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, వీటన్నింటి మధ్య సంబంధాలని పెంచుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఐఎంఈసీ అన్నటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ని బైపాస్ చేస్తుంది. సో పాకిస్తాన్ యొక్క ల్యాండ్ కనెక్టివిటీ ఇప్పుడు మనకు అక్కర్లేదు. అదొకటి. అరేబియన్ పెనిన్సులాతో స్ట్రాటజిక్గా మనం ఎంగేజ్ అవ్వటానికి, అలాగే ఇంట్రా రీజనల్ కనెక్టివిటీని పెంచుకోవటానికి, అంతేకాకుండా ఆఫ్రికాకి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ట్రేడ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది, జాబ్ క్రియేషన్ వస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ అన్నటువంటిది వస్తుంది. సో ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఐఎంఈసీ అన్నటువంటిది చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఏం చేయాలి? పోర్ట్లు రెడీ చేసుకోవాలి, స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్స్ని క్రియేట్ చేసి కనెక్టివిటీ నోడ్స్ లాగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లానే డొమెస్టిక్గా కూడా లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేకాదు ఇప్పుడు డిజిటల్ ఫుట్ ప్రింట్ని కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల లాజిస్టిక్ టైము, కాస్ట్ వీటన్నింటినీ కూడా మనం తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తే మన ఇండియాలో ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వాల్యూ చైన్తో మనం ఇంటిగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ వస్తువులకి కూడా దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది కలిగించాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఇక్కడ దొరుకుతుంది, అలాగే టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటిది ఇక్కడ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లే కొద్దీ ఏమవుతుంది, మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ అన్నటువంటిది పెరుగుతుంది, బెటర్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి వస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యొక్క ఫారిన్ పాలసీకి సంబంధించి విదేశాంగ విధానం అని పిలుస్తూ ఉంటాము. సో దీనిని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాం? ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కింద చదువుకుంటాము. మరి మన భారతదేశంలో అసలు ఫారిన్ పాలసీ అంటే ఏంటండి? మనకి ఇండిపెండెన్స్ రాకముందు మనకి బ్రిటిష్ గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ఫారిన్ పాలసీ ఎలా ఉండేది, ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉండేది. సో బ్రిటిషర్స్ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఉండేవి. కానీ మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన ఫారిన్ పాలసీ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూవియన్ ఎరాకి తీసుకుందాం అనుకోండి. ఆ టైంలో ఇండియన్ ఫారిన్ పాలసీ అన్నటువంటిది ఒక మన ఇండియాని నాన్ అలైన్డ్, అలాగే ఇండిపెండెంట్, అలాగే ఒక డెమోక్రటిక్ నేషన్ లాగా చూస్తూ వచ్చింది. అవునా? సో పార్టీషన్ అన్నటువంటిది జరిగింది, ఇండిపెండెన్స్ అన్నటువంటిది వచ్చింది. ఆ తర్వాత మనం పంచశీల్ అగ్రిమెంట్ అన్నటువంటిది చేసుకున్నాం. 5 ప్రిన్సిపల్స్ ఏంటవి? ఒకటి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి మన సావర్నిటీకి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి, నాన్ అగ్రెషన్, అలాగే నాన్ ఇంటర్ఫిరెన్స్, ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, ఇలా మొత్తం 5 ప్రిన్సిపల్స్తో మనకి పంచశీల్ ఒప్పందం అన్నటువంటిది జరిగింది. అవునా? పంచశీల్ అన్నటువంటిది జరిగింది. సో అలా ఉండింది. అంతేకాదు యునైటెడ్ నేషన్స్లో మనం మెంబర్షిప్ని తీసుకున్నాము, నాన్ అలైన్డ్ మూమెంట్లో జాయిన్ అయ్యాము. దాని తర్వాత సినో ఇండియన్ వార్ కావచ్చు, సోవియట్ యూనియన్తో మన రిలేషన్షిప్ మారుతూ రావటం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత 1964లో నెహ్రూ చనిపోయాక 1964 నుంచి 1966 దాకా శాస్త్రి ఎరా వచ్చింది. ఆ టైంలో మళ్ళీ 1965లో మనం చూస్తే ఇండో పాకిస్తాన్ వారు, తష్కెంత్ డిక్లరేషన్ ఇవి ఉన్నాయి. అలాగే ఇండియా సోవియట్ యూనియన్ రిలేషన్స్ కూడా మారుతూ వచ్చాయి. అంతేకాకుండా PL 480 అన్నటువంటి ప్రోగ్రామ్, PL 480 ప్రోగ్రామ్ USA అన్నటువంటిది మనకి ఫుడ్ ఎయిడ్ని అందించింది ఆ టైంలో. దాని తర్వాత 1966 నుంచి 1977
మళ్ళీ 1980 నుంచి 1984 వరకు ఎవరి ఎరా సాగింది? ఇందిరా గాంధీ ఎరా. ఆ టైంలో మళ్ళీ ఇండో పాకిస్తాన్ వార్ కావచ్చు, ఇండో సోవియట్ ట్రీటీ అన్నటువంటిది ఫ్రెండ్షిప్ కి సంబంధించి కావచ్చు, 1974లో స్మైలింగ్ బుద్ధ న్యూక్లియర్ టెస్ట్ అన్నటువంటిది కావచ్చు, దాని తర్వాత మన మీద పెట్టినటువంటి శాంక్షన్స్ కావచ్చు, అలాగే 1985లో సార్క్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. సార్క్ ద్వారా మనం సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలతో కోఆపరేషన్ ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత 1984 నుంచి 1989 వరకు అనుకుంటే అది రాజీవ్ గాంధీ ఎరా. సో ఇండియా సోవియట్ రిలేషన్స్ అన్నటువంటివి అలానే వస్తూ వచ్చాయి. తర్వాత 1987లో శ్రీలంకలో సివిల్ వార్ అన్నటువంటిది జరిగింది. 1985లో ఎయిర్ ఇండియా బాంబింగ్ అన్నటువంటిది జరిగింది. అంతేకాదు ఎకనామిక్ లిబరలైజేషన్ అన్నటువంటి దాన్ని కూడా రాజీవ్ గాంధీ ఇంప్లిమెంట్ చేశారు. మరి 1990స్కి వచ్చేసరికి మళ్ళీ ఏమైంది? ఇండియన్ ఫారిన్ పాలసీలో ఒక మేజర్ చేంజ్ అనొచ్చు. సో ఎకనామిక్ లిబరలైజేషన్ అన్నటువంటిది వచ్చింది. ఎల్పిజి రిఫార్మ్స్ అన్నటువంటివి 1991లో తీసుకురావటం జరిగింది. అలాగే గుర్జాల్ డాక్ట్రైన్ అని చెప్పేసి మళ్ళీ 5 ప్రిన్సిపల్స్ ని తీసుకొచ్చారు. 1991లోనే లుక్ ఈస్ట్ పాలసీ అనేసి తీసుకురావటం జరిగింది. మళ్ళీ 1998లో సెకండ్ టైం న్యూక్లియర్ టెస్ట్ అన్నటువంటిది నిర్వహించాము. అలాగే WTOలో మన భారతదేశం 1995లో జాయిన్ అయింది. ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ 1998 నుంచి 2004 వరకు ఉన్నప్పుడు పోఖ్రాన్ 2 టెస్ట్ అన్నటువంటిది ఆ టైంలో జరిగింది. కార్గిల్ వార్ అన్నటువంటిది ఇవన్నీ చూసాం. మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ వచ్చాక 2004 నుంచి 2014 దాకా అప్పుడు మళ్ళీ ఏంటి? ఇండో యుఎస్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది న్యూక్లియర్ ఐసోలేషన్ కి సంబంధించి. అలాగే బంగ్లాదేశ్తో ల్యాండ్ బార్డర్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది 2014లో. మనం ఎన్క్లేవ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అట్లానే లుక్ ఈస్ట్ పాలసీ అన్నటువంటిది మరింత ఎన్హాన్స్ అయింది. అట్లానే ఇండియా ఏషియన్ ట్రేడ్ కి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది 2010వ సంవత్సరంలో జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అలానే యుఎన్ఎస్సి రిఫార్మ్స్ కావాలి అనేసి అడగటం స్టార్ట్ చేశాము. ఆ తర్వాత 2014 నుంచి మళ్ళీ ఇప్పటిదాకా గనక తీసుకుంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటున్నాం. లుక్ ఈస్ట్ పాలసీకి బదులుగా ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేసి తీసుకొచ్చాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో 2017లో మనకి మెంబర్షిప్ వచ్చింది. ఇంకా ఏమేమి ఉన్నాయి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015లో మనం పెట్టుకున్నాము. సో ఇవన్నీ కూడా మన ఫారిన్ పాలసీ ఇలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఆర్టికల్ ఏంటి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏవైనా వాటిలో ఎలక్షన్స్ జరిగి కొత్త గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ హెడ్ ఎవరైతే ఉంటారో అతను చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి విజిట్స్కి వెళ్తూ ఉంటారు కదా. బట్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫస్ట్ విజిట్కి మన భారతదేశానికి వస్తాయన్నమాట. కానీ ఇండియా చూడండి, నేపాల్ని ఇన్వైట్ చేయలేదు. దాంతో నేపాల్ ఇప్పటిదాకా ఎదురు చూసింది. సో ఇండియా నేపాల్ టైస్ అన్నటువంటివి ఇక్కడ ఇష్యూస్ని ఎదుర్కొంటున్నాయి అన్నటువంటిది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఇప్పుడు నేపాల్ పిఎం చైనాని విజిట్ చేయబోతూ ఉన్నారు. మనం చూస్తే ఇంతకుముందు మహమ్మద్ మొయిజ్ మాల్దీవుల అధ్యక్షుడు కూడా మన భారతదేశానికి రాలేదు. ఈ ఎలక్షన్స్ అయిపోయి పవర్లోకి వచ్చిన తర్వాత మన భారతదేశానికి రాకుండా మిగతా దేశాలకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టర్కీకి వెళ్ళారు, ఆ తర్వాత యుఏఈ, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత మన భారతదేశానికి వచ్చారనమాట. కానీ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్, ఆమె 6 నెలలు వెయిట్ చేసి ఆ తర్వాత మన భారతదేశానికి వచ్చింది ఆమె. సో ఇలాగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో వివిధ పార్టీలు మారిపోతూ ఉన్నప్పుడల్లా, అధికారం మారిపోతూ ఉన్నప్పుడల్లా కూడా మన భారతదేశంతో రిలేషన్స్ అనేటటువంటివి మారుతూ ఉన్నాయి. ఆ కంటెక్స్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రీటైల్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి. సో దీనిని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాము? ఎకానమీ. అయితే ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ ని మనం ఏమని పిలుస్తాము? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేదా సిపిఐ అంటాం. అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే మన భారతదేశంలో తయారైన ఉంటాయో వాటి యొక్క రీటైల్ ప్రైసెస్ లో వచ్చేటటువంటి చేంజ్ ని ట్రాక్ చేసేటటువంటి ఇండెక్సే ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది. సో దీనిని ఒక ఫిక్స్డ్ బాస్కెట్ ఉంటుందన్నమాట గూడ్స్ మరియు సర్వీసెస్ కి సంబంధించి. మరి దాని నుంచే క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రైస్లో ఇండెక్స్లో ఏదైనా చేంజ్ వచ్చింది అంటే దాన్ని సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ లేదా రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది దేనిని తెలియజేస్తుంది అన్నప్పుడు ఒకటి వచ్చేసరికి
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అని తెలియజేస్తుంది. రెండవది వచ్చేసరికి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ అన్నటువంటిది ఎలా ఉంది, ఎంతవరకు వాళ్ళు కొనగలుగుతూ ఉన్నారు అన్నటువంటిది. అంతేకాదు ఇప్పుడు డిఫరెంట్ ఆర్టికల్స్ కొంటూ ఉంటారు కస్టమర్స్, మరి వాటి యొక్క ఎక్స్పెన్సివ్నెస్ అన్నటువంటిది ఎలా ఉంది, ఎక్స్పెన్స్ చేయగలుగుతున్నారా లేదా వాళ్ళు దాని మీద అన్నటువంటిది. అట్లానే ఇండియన్ రూపీ యొక్క వాల్యూ అన్నటువంటిది ఎలా ఉంది, ఇవన్నీ తెలియజేసేటటువంటిదే ఈ యొక్క కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది. మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, పర్సంటేజ్ రూపంలో చూడండి 6.2% అంటున్నాం. సో జనరల్ ప్రైస్ లెవెల్ ఏదైతే మార్కెట్స్లో ఉంటుందో ఒక పర్టికులర్ టైం పీరియడ్ని తీసుకొని దాన్ని కంపేర్ చేస్తూ ఉంటారు బేస్ ఇయర్తో. మరి ఇక్కడ బేస్ ఇయర్ ఏంటి అంటే 2012లో ఉన్నటువంటి ప్రైసెస్తో ఇప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారనమాట. మరి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకొస్తారు, సరే ఇదిగో ఇంత ఉంది అంటారు. దేనికోసం అంటే ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము గవర్నమెంట్ ఇప్పుడు 4+or-2 అనేసి ఇన్ఫ్లేషన్ టార్గెట్ని పెట్టుకుంది, అవునా? మరి ఇలా ఒక ఇన్ఫ్లేషన్ టార్గెట్ని పెట్టుకోవాలన్నా, ప్రైస్ స్టెబిలిటీ ఉందా లేదా అనేసి ఇన్స్పెక్ట్ చేయాలి అన్నా వీటన్నింటికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇప్పుడు శాలరీలు ఇవ్వాలి, వేజెస్ పే చేయాలి, పెన్షన్స్ పే చేయాలి, మన కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఎలా ఉంది, రెగ్యులేటింగ్ రేట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ అర్థం చేసుకోవటానికి కూడా మనకి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి. సో దీనిని మనం ఏ సబ్జెక్ట్లో చదువుకుంటాము, ఎకానమీ. మరి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మన భారతదేశంలో ఎలా ఉంది అని తెలియజేయటం కోసం, ఎస్టిమేషన్స్ వేయటం కోసం మనకు ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ పేరే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా ఐఐపి అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా ఐఐపి అని చెప్పేసి. మరి ఈ ఐఐపిని ఎవరు ఇస్తారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది ఇస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటి శాఖ కింద పనిచేస్తుంది. మరి మంత్లీ ఈ రిపోర్ట్ని కంపైల్ చేసి పబ్లిష్ చేస్తారనమాట. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఏం తెలుపుతుంది, మన భారతదేశంలో ఒక గివెన్ పీరియడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 monthలో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ యొక్క ప్రొడక్షన్లో ఎంత వాల్యూమ్ చేంజ్ అన్నటువంటిది వచ్చింది అని మెజర్ చేస్తుందన్నమాట. మరి ఇందులోకి వచ్చేసరికి ఈ ఇండస్ట్రీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, ఇండస్ట్రీ గ్రూప్స్ని 2 రకాలుగా కేటగిరైజ్ చేస్తారనమాట. అందులో ఒకటి వచ్చేసరికి బ్రాడ్ సెక్టార్స్ అంటాము, రెండవది వచ్చేసరికి యూజ్ బేస్డ్ సెక్టార్స్ అనేసి. సో బ్రాడ్ సెక్టార్స్ అంటే ఏంటి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ అన్నటువంటిది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అన్నటువంటిది కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది కావచ్చు, ఇవన్నీ బ్రాడ్ సెక్టార్స్ అంటాము. అది కాకుండా యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటే ఏంటి, క్యాపిటల్ గూడ్స్ అన్నటువంటివి కావచ్చు, ఇంటర్మీడియట్ గూడ్స్, అలాగే బేసిక్ గూడ్స్, వీటన్నిటిని యూజ్ బేస్డ్ సెక్టార్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి కూడా బేస్ ఇయర్ అన్నటువంటిది ఉంటుంది. ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నారు, 2011-12 సంవత్సరాన్ని. అయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది చూస్తే, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఇవి తన యొక్క పాలసీ మేకింగ్ పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన అడ్వాన్స్ జీడిపి ఎస్టిమేట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎస్టిమేషన్స్లో కూడా ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. అయితే ఈ ఐఐపికి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 8 కోర్ సెక్టార్స్కి సంబంధించి. కోర్ సెక్టార్స్ అంటాం, ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. మరి ఎందుకు వీటిని కోర్ సెక్టార్స్ అంటాం అంటే మొత్తం ఈ ఇండెక్స్లో మొత్తం వెయిట్లో 40% పైగా వెయిట్ అన్నటువంటిది ఈ 8 సెక్టార్స్ నుంచే ఉంటాయి కాబట్టి వీటిని కోర్ సెక్టార్స్ అంటాం. మరి ఆ 8 7 నేను చెప్తాను, ఇంకొకటి మీరు చెప్పండి. అందులో ఒకటి వచ్చేసరికి రిఫైనరీ ప్రొడక్ట్స్ అన్నటువంటివి, రెండవది వచ్చేసరికి స్టీల్, మూడవది వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, అలాగే నాలుగవది వచ్చేసరికి ఫర్టిలైజర్స్ ఎరువులు, ఐదవది వచ్చేసరికి కోల్, ఆరవది వచ్చేసరికి క్రూడ్ ఆయిల్, ఏడవది వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు న్యాచురల్ గ్యాస్. మరి 8వది ఏంటి, ఈ 8 కోర్ సెక్టార్స్లో 8వది ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్స్లో చెప్పండి.
ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.